హాయ్ అండి. ఆహా! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్‌గా, టేస్ట్‌గా పెసరపప్పు చారు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలో 150 గ్రాములు పెసరపప్పుని తీసుకొని, శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టండి. సుమారు 30 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఒక 30 నిమిషాలు నానితే పప్పు చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు నానబెట్టిన పప్పును కుక్కర్‌లోకి తీసుకొని, కొద్దిగా పసుపు వేసి, కొంచెం నూనె వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పును ఉడికేలోపు నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టుకుంటే చారుకి మంచి పులుపు వస్తుంది. చూడండి, పప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. కుక్కర్‌లో ఉడికిన పప్పును ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని, అందులో తగినంత ఉప్పు వేసి, పప్పు గుత్తితో మెత్తగా రుబ్బాలి. పప్పు మెత్తగా అయ్యాక అందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అలాగే చింతపండు రసం కూడా కలుపుకోవాలి. ఇది చారు యొక్క చిక్కదనం బట్టి మనం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత సన్నగా తరిగిన 3, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, 2 చిన్న టమాటాలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ కారం వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపి పొయ్యి మీద 10 నిమిషాలు మరిగించాలి. ఇలా మసులుతున్న పెసరపప్పు చారులో ఒక కరివేపాకు రెమ్మను వేయడం మర్చిపోకండి. ఇది చారుకి మంచి సువాసనను మరియు రుచిని ఇస్తుంది. మరో 5 నిమిషాలు మరిగించిన తరువాత చారు మరిగిందో లేదో తెలుసుకోవటానికి ఒక టమాటా ముక్కను తీసి చెక్ చేయాలి. టమాటా మెత్తబడితే చారు మరిగినట్లే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో కొద్దిగా నూనె వేడి చేయాలి. నూనె వేడాక నూనె వేడెక్కాక 4 వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసుకోవాలి. 4 ఎండుమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆపై ఒక టీ స్పూన్ చాయ్ పప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసి తాలింపును చిటపటలాడించాలి. చివరగా కొంచెం కరివేపాకు వేసి ఈ తాలింపును చారులో కలపాలి. అంతేనండి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి. ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పెసరపప్పు చారు రెడీ. ఈ సింపుల్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్